నన్ను ఆహ్వానించిన మరి స్థానిక కాపరైన డేవిడ్ పాల్ గారికి నా ఒక ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క పునరుత్థాన దినమందున మనం వాక్యంలోకి త్వరితంగా వెళ్దాం. అంటే ఇక్కడ సంఘం చెప్పిన తర్వాత మరొక సంఘంకి కూడా వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ ఉన్నారమ్మా? రైట్, సరే. ఒక ఆర్టీసీ బస్సులో స్త్రీల కొరకు ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించబడి ఉంటాయి, స్త్రీలకు మాత్రమేనని. అయితే ఒక ఆర్టీసీ బస్సులో ఒక ఆమె నిలబడుతుంది చాలాసేపు సీట్ కొరకు. ఆమెకు ఆ ఒక సీటు దొరికినప్పుడు ఆమె లటక్కమని వెళ్ళి కూర్చుందామని ప్రయత్నం చేసినప్పుడు ప్రక్కనే ఉన్న ఇంకొక స్త్రీ ఆవిడ కూడా అదే సీట్ కొరకు ఆవిడ కూడా ప్రయత్నించింది. ఉన్నది ఒకటే. ఆవిడ ఇద్దరు కలిసి గొడవ ఆడుకుంటున్నారనమాట. ఇది నాదంటే నాది, ఇది నాదంటే నాది అని గొడవ ఆడుకుంటున్నారు. ఆవిడ అంటుంది, నేను ముందుగా రుమాలు వేసాను దీని మీద, ఇది నాకే చెందుతుంది, ఈ సీట్ నేనే కూర్చోవాలి అని అంటది. ఆ ప్రక్కనున్న ఆవిడ అంటది, నేను ఇంచుమించు 5-6 కిలోమీటర్ల నుండి ప్రయాణం చేస్తున్నాను, నేను కనిపెడుతున్నాను ఆ సీట్ కొరకు, నాకు కావాలని వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే కండక్టర్ గారు వచ్చారట. కండక్టర్ గారిని అడిగారట, కండక్టర్ గారు మరి మీరే తీర్పు చెప్పండి, ఈ సీటు నేను రుమాలు వేసానని ఒక ఆవిడ అంటుంది, ఇంకొక ఆవిడ అంటున్నారట నేను చాలాసేపు నుంచి దీన్ని పట్టుకొని ఉన్నాను అని అంటుందంట. అప్పుడు కండక్టర్ గారు అన్నారట, అమ్మా ఇందులో పెద్దగా గొడవ ఆడుకోవాల్సింది ఏమీ లేదు, మీ ఇద్దరిలో ఎవరైతే వయసులో పెద్దవాళ్ళో వాళ్ళు కూర్చోండి సీట్లో అని అన్నారట. అనగానే ఒక్కరు కూర్చోరు. కూర్చోవాలి కదా, మరి కూర్చోలేదు ఎవరు కూడాని. అంటది ఆవిడ, నువ్వు ఇందాక నుంచి అంటున్నావు కదా, నువ్వు కూర్చో, నువ్వు కచ్చి వేసాను అంటున్నావు కదా, నువ్వు రుమాలు వేసాను అంటున్నావు, నువ్వు కూర్చో అని అంటుంది ఒక ఆవిడ అంటది, నువ్వు అంటున్నావు కదా 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి నిలబడే వస్తున్నానని, నువ్వు కూర్చో అని ఆవిడ అంటుందంట. ఎలాగైతేనే వీళ్ళిద్దరిలో కూడా ఎవరు కూడా కూర్చోలేదు, ఇద్దరు కూర్చోలేదు. కానీ సీట్ అలాగే ఖాళీగానే ప్రయాణం అయిపోతూ కూర్చోలేదట. అంటే ఏంటి స్వభావం అంటే ఇద్దరిలో కూడాని గర్వం అన్నమాట. గర్వం అనే స్వభావం, తగ్గింపు అనే గుణం లేదు. ఎవరు తగ్గించుకున్నా వాళ్ళు కూర్చోవచ్చు, అంతే కదా. ఇందులో ఫోటోలు తీసి పేపర్లో ఎవరు ఈవిడ పెద్ద ఆవిడ, ఈవిడ చిన్న ఆవిడ వయసులోనేనని తగ్గించుకుంటే చక్కగా కూర్చొని ప్రయాణం చేసుకోవచ్చు. కానీ ఎవరో తగ్గించుకోలేదు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎన్నెన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మనం తగ్గింపు, సాత్వికము, దయాళత్వము కలిగి ఉండాలనని. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన మనిషితో జీవించాలని, మనిషితో ఆయన ఉండాలని, మనిషితో ఆయన ప్రయాణం ఉండాలని ఆ ఒక మమేకమయ్యే తత్వం దేవునికి ఉన్నది. ఎందుకంటే దేవుని నుంచి మనం ఆ ఒక ఎడబాటు మానవులుగా మనమే కలగజేసుకున్నాం. కానీ దేవుడు మాత్రం ఆ ఎడబాటుని తీసివేసి మనతో ఉండాలని, మన సంఘంతో ఉండాలని, మన ఆత్మీయ జీవితాలతో ఉండాలని, మన కుటుంబాలతో ఉండాలని ఆయన పరితపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ మనం ఎలాగున్నాం? మనం ఎత్తైన స్థలాల్లో ఉండిపోతున్నాం అన్నమాట. దిగట్లేదు. మనం దిగాలి, మనం క్రిందకి రావాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, మనల్ని మనం సాత్వికులుగా ఏమంటారు అభివర్ణించుకోవాలి. కానీ మనం దేవునికి
అందలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం. ఏ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాం? హై లెవెల్లోకి వెళ్ళిపోతున్నాం. ఏ లెవెల్? హై లెవెల్. మనం అంటాం కదా, సంఘంలో నా లెవెల్ ఏంటో తెలుసా? బంధువుల్లోకి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళామని అంటే నా లెవెల్ ఏంటో తెలుసా అండి? ఆఫీసుల్లో పనిచేసినప్పుడు నా లెవెల్ ఏంటో తెలుసా? ఒక్కొక్కసారి బహుశా ఒకరికి అవకాశం ఉంటుంది పాడడానికి, ఒక్కొక్కరికి అవకాశం ఉండకపోవచ్చు. నాకు అవకాశం ఇవ్వలేదు, అసలు నేనేంటో తెలుసా? సంఘంలో నా లెవెల్ ఏంటో తెలుసా? మనం ఎక్కడ ఉంటున్నాం? గర్వపడిపోతున్నాం. అందుకనే దేవునితో మనం మమేకం అవ్వాలి అని అంటే, దేవునితో మనం అడుగులు వేయాలంటే, దేవునితో మన యొక్క జీవితం నడవాలి అని అంటే, మన జీవితం తగ్గింపులోకి రావాలి. హల్లెలూయా! తగ్గింపులోకి రావాలి. మనం తగ్గించుకోవాలి మనలో. సాత్వికులంట ఏం చెప్తుంది మత్తయి సువార్త 5:5లో, సాత్వికులు ఈ యొక్క భూలోకముని స్వతంత్రించుకొందురంట. ఒకసారి చూడండి అమ్మా. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు. మత్తయి సువార్త 5:5లో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. హల్లెలూయా! అందుకని యేసు ప్రభువారు తన తగ్గించుకున్నారు చాలా విషయాల్లో. మనమేమో పైన ఉన్నాం, ఆయనేమో క్రింద ఉన్నాడు. ఆయనేమో పైనుంచి క్రిందకు వచ్చాడు, మనమేమో భూమిపైన, మనం నేలపైన మనం ఉండట్లేదు. మనం ఎలా పడుతున్నాం? ఎగిరిపోతున్నాం, ఎగిరి పడుతున్నాం అనమాట. అన్నీ ఉన్న ఆకు అంట ఎలాగుంటుందంట? ఎలాగుంటుందమ్మా చెప్పండి? అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందంట. కానీ ఏమీ లేని ఆకు ఏమవుతూ ఉంటుందట? ఎగిరి పడతా ఉంటుందట. అది క్రైస్తవులుగా మనం తగ్గించుకోవాలి. యేసు ప్రభువారితో మన జీవితాన్ని మనం పంచుకోవాలనుకుంటే, యేసు ప్రభువారి యొక్క అలవాట్లు, ఆయన యొక్క గుణగణాలు మన జీవితంలోకి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన లాంటి మనస్సు కలిగిన ఆ ఒక తత్వం ఏదైతే ఉన్నదో అది మనలోకి రావాలంటే మనం ఎలాగా దిగిపోవాలి, కిందకి దిగి రావాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ దినమందున మనం ధ్యానించవలసిన వాక్య భాగము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచనాలు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్ము అను మాట దానికంటే మేలు కదా అని చెప్పెను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలె అతడు శుద్ధుడాయను. హల్లెలూయా! చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ యొక్క పునరుద్ధాన దినంలో మీరు మా మధ్యలో మీ యొక్క ఆత్మను సంచరింపచేస్తున్నందుకు వందనాలు తండ్రి. మాతో మాట్లాడండి. మీ సూచనలు నాయన, మీ యొక్క నడిపింపు మాకు కావాలి, మీ వాక్కు మాకు కావాలి తండ్రి. ఇదిగో తండ్రి, నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి ఆయత్తుపరచండి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం గంట ప్రార్థన చేయగలుగుతాం, గంటసేపు ప్రార్థన చేయగలుగుతాం, గంటసేపు పాటలు కూడా పాడగలుగుతాం. కానీ మనల్ని మనం తగ్గించుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తే మాత్రం మనం తగ్గించుకోం. తగ్గింపు గుణం అనేది క్రైస్తవుల్లో రాను రాను కూడాని అల్పంగా మారిపోతుంది. విశ్వాసుల జీవితం
తగ్గింపులో ఉండాలి, ఎప్పుడు కూడా సాత్వికులుగా ఉండాలి, దయాళత్వంతో కలిగి ఉండాలి, అణిగిమణిగి ఉండాలి. ఆయనే శిష్యుల యొక్క పాదాలు కడిగి ఎంత దీనత్వాన్ని చూపించాడో ఇలాంటి దీనత్వం మీరు కూడా కలిగి ఉండాలి అని యేసుప్రభువు వారు తన శిష్యులకి చెప్పారా లేదా? హల్లెలూయా. కడిగారా? ఆయనేమో మన పాదాలు కడుగుతున్నారు, మనకు కనబడరు. ఎందుకు కనబడరు? ఎందుకో తెలుసా? మన చూపు అంతా పైన ఉంటుంది అన్నమాట. మన ఆలోచనలన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, పైన ఉంటుంది, మన హై లెవెల్లో ఉంటున్నాయి. ఆయన మనకు కనబడాలంటే మనం కిందకి రావాలి. జక్కయ్యని ఏమన్నాడు? జక్కయ్య పొట్టివాడంట. యేసుప్రభుని చూడడానికి ఒక సమయంలో తను చాలా ఆసక్తి కనబరిచాడు. ఆ చెట్టుపైకి వెళ్ళాడంట. యేసుప్రభు వారు జక్కయ్యని చూసి, జక్కయ్య నువ్వు క్రిందకి రా అని అన్నారంట. నేడే రక్షణ నీ యొద్దకు, నీ ఇంటికి వస్తుంది అని యేసుప్రభు వారు జక్కయ్యకి వాగ్దానం చేశారు. హల్లెలూయా. జక్కయ్యని క్రిందకి రమ్మని అంటే దాని అర్థం ఏంటి? జక్కయ్య పొట్టివాడు భౌతికంగా. జక్కయ్య ఆలోచనలు కూడా పొట్టిగా ఉండేవంట. సంకుచిత స్వభావం, పేదల పట్ల చాలా నిరంకుశత్వంగా ఉండేవాడంట. వాళ్ళ దగ్గర ఆ ఒక పన్నుని బాగా 1కి 2 మార్లు, 2కి 10 రెట్లు, 10కి 20 రెట్లు తీసుకునేవాడంట. అయినప్పటికీ కూడా జక్కయ్యలో యేసుప్రభు వారిని చూడాలని ఒక ఆసక్తి, యేసుప్రభు వారిని కలుసుకోవాలని ఒక ఆసక్తి, యేసుప్రభు వారితో నడవాలని ఆసక్తి. యేసుప్రభు వారు తన ఇంటికి వస్తే తన ఇంటి వారు అందరూ కూడా మారు మనసు పొందుకుంటారని జక్కయ్యలో ఒక ఆసక్తి ఉన్నది. గనుక జక్కయ్య ఏం చేశాడంటే, తను చూడలేడు, పొట్టివాడు గనక ఆ ఒక జనసమూహంలోంచి యేసుప్రభు వారిని చూడలేని పక్షంలో తను చెట్టు ఎక్కాడంట. చెట్టు ఎక్కినప్పుడు ఏమన్నాడు? జక్కయ్య దిగిపో అని అన్నాడట. కిందకు వచ్చే అని అన్నాడట. జక్కయ్య వెంటనే కిందకు వచ్చేసాడు. హల్లెలూయా. జక్కయ్య వెంటనే తన దీనత్వాన్ని చూపించాడు. తనకున్న ఒక మంచి గుణాన్ని, అణిగిమణిగి ఉన్న గుణాన్ని చూపించాడు. దేవుని వాక్యానికి లోబడ్డాడు. అందుకనే జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. జక్కయ్య ఇంటి వారు అందరూ కూడా రక్షణ భాగ్యంలోకి నడిపించబడ్డారు ఆ దినమందున. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దిగి రావాలి. కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? హై లెవెల్లో ఉంటున్నాం, లెవెల్ వేసేస్తున్నాం. మనం ఏమనంటే చాలు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, 30 సంవత్సరాలు ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని మనం ఏమవుతున్నాం? ఎగిరి పడుతున్నాం. కానీ యేసుప్రభు వారు చాలా తగ్గింపు ఆయన కలిగి ఉండేవారు. హల్లెలూయా. అలాంటి తగ్గింపు ఈరోజు మనం కూడా కలిగి ఉండాలి. మన యొక్క జీవితాలు, మన యొక్క సంఘము, లేదా మన యొక్క కుటుంబ వ్యవస్థ ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదంటే, ఈ అంచె దినాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదంటే, నయమాను ఆ ఒక కాలంలో నయమానుకు కలిగిన ఆ ఒక పరిస్థితులు ఈరోజు ఈ యొక్క కాలంలో వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘంలో పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి నయమాను మీ అందరికీ తెలుసు. మీరు ఎందుకంటే అందరూ ఆల్రెడీ చాలాసార్లు బైబిల్ చదివారు కనుక మీరందరూ కూడా చాలాసార్లు మరి నయమాను గురించి విన్నారు. కానీ నయమాను గురించి మనం మరికొన్ని నూతనమైన విషయాలు మనం నేర్చుకోవాలి. నయమాన్ అంట, మీరు ఆ ఒక 5వ అధ్యాయంలో, నేను త్వరగా నేను చదువుతాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు నేను చదువుతున్నాను. సిరియా రాజు సైన్యములకు అధిపతి అయిన నయమాను అను ఒక రెండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండును. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడు అయిను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండును. కానీ అతడు కుష్ఠరోగి
సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్న దానిని చెరగుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనున్న జరిగినది ఏంటంటే, మరి నయమాన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన చాలా పెద్ద అధికారంట, సైన్యానికి అధిపతిగా ఉన్నాడంట, అంటే ఆర్మీ కమాండర్గా ఉన్నాడంట ఈయన. హల్లెలూయా. ఎవరున్నారమ్మా? ఎవరు చెప్పండి? ఎవరంట సైన్యమునకు అధిపతిగా ఉన్నారు అక్కడ? నయమాన్ అనే వ్యక్తి ఉన్నాడంట. అంటే రాజు తర్వాత అధిక బలము అధిక శక్తి కలిగిన వాడు ఎవరైతే ఉన్నారో నయమాన్ ఉండేవాడంట. ఈ నయమానికి మంచి పేరుంది దేశంలో. సిరియా అనే దేశంలో నయమానికి మంచి పేరున్నది. నయమానుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. నయమాను ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక ఉన్నతమైన అధికారి. మరి నయమానుకి ఆ ఒక దేశమంతటిలో కూడాని ఒక గౌరవం ఉన్నదంట. ఎందుకంటే నయమాను ద్వారాగా దేవుడు ఆ ఒక సిరియా దేశంకు ఎన్నోసార్లు ఆశీర్వాదాలు తర్వాత దీవెనలతో నింపి విజయాన్ని ఇచ్చాడట. సిరియా దేశం ఎక్కడికైనా వెళ్ళి నయమాను తన సైన్యాన్ని తీసుకుని ఏ దేశం పైకి వెళ్ళినప్పటికీ కూడా ఆ ఒక దేశంపై యుద్ధం చేసినప్పుడు నయమాను ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడు కూడా విజయాన్ని పొందుకున్నాడు. దేవుడు అలాగే ఆశీర్వదించాడు, నయమానుని అంత ఆశీర్వదించాడు. కానీ నయమానికి ఒక ప్రాబ్లం ఉండేదంట, ఒక సమస్య ఉండేదంట. నయమానికి ఏమున్నదంట? కుష్టు ఉండేదంట, కుష్టు రోగం ఉండేదంట. మరి కుష్టు రోగం అని అంటే ఆ కాలంలోని అసలు ఎంత పెద్దవాడైనప్పటికీ కూడా తన రాజు భవనంలో కానీ రాజ్యాధికారంలో కానీ ఉండడానికి వీల్లేదు. కానీ నయమానుకి కుష్టు రోగం వచ్చినప్పుడు తన లోపల చాలా మదన పడిపోయాడు. మనకి కూడా ఉన్నాయి కదా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మనము కూడా సంఘంలో లెవెల్ మెయింటెనెన్స్ ఉంది మనకి. కుటుంబాల్లో మనం ఎక్కడికైనా వెళ్తే లెవెల్ మెయింటెనెన్స్ వేస్తాం, లెవెల్ వేసేస్తూ ఉంటాం. గర్వం పైకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇక భూమి మీద నిలబడం, గాలిలో ఎగురుతూ ఉంటాం. బయటికి వెళ్తే సంఘంలో ఉన్నప్పుడు ఇలా అణుగుమణుగు ఉంటాం. బయటికి కొద్దిగా వెళ్ళామనుకో 4 అడుగులు బయటికి వెళ్తే నేనేంటో తెలుసా, నేనెవరో తెలుసా, ఎగిరి పడతా ఉంటాం. అసలు నిలబడము, భూమి మీద నిలబడము మనం. గర్వం. కానీ మనలో ప్రతి ఒక్కరికి కూడా ఒకానొక రోగం ఎక్కడో వెంటాడుతూనే ఉన్నది. అది కుష్టు లాంటి రోగము. ఆ కుష్టు లాంటి రోగము మన లోపల ఉన్నది. మనం బయటికి మాత్రం చాలా చక్కగా కనబడతాం, ఆనందంగా కనబడతాం, చాలా ఆహ్లాదంగా కనబడుతున్నాం, చాలా చక్కని దుస్తులు వేసుకొని చాలా మంచివారిగా మనం బయటి వాళ్ళకి కనబడుతున్నాం. కానీ లోపల ఆ ఒక రోగం అనేది, కుష్టు లాంటి రోగము మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధతను ఆ ఒక కుష్టు రోగము తినివేస్తూ ఉన్నది. మన కుటుంబ వ్యవస్థలో ఎక్కడో దిక్కున ఆ ఒక రోగం మనల్ని వెంటాడుతూ ఉన్నది. మరి అలాంటి ఒక పరిస్థితుల్లో నయమాను గర్వం ఉన్నది. నయమానులో గర్వం ఉన్నది. నయమాను అంత పెద్ద అధికారి అయినప్పటికీ కూడా మరి తనకి ఆ రోగం అనేది వెంటాడుతూ ఉన్నది. అలాంటి వెంటాడుతున్న సమయంలో నయమాను ఇంటిలో ఒక చిన్న అమ్మాయి ఉండేదంట. బహుశా 10-12 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి ఇజ్రాయెల్ అంటే ఆ ఒక షోమ్రోను ప్రాంతం అంటే సమరియా ప్రాంతం నుండి తీసుకొని వచ్చారట అమ్మాయిని పని చేయటానికి. సిరియాలో బందీగా తీసుకొచ్చారు. ఆ చిన్న అమ్మాయి 8-10 సంవత్సరాలు తన భార్యకి పరిచర్య చేస్తుంది. ఆ చిన్న అమ్మాయి చెప్పిందంట నయమానికి, మా షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నారు, మీరు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మీకు ఏం కలుగుతుంది? విడుదల వస్తుంది, మీ రోగం నయమవుతుంది అని ఆ చిన్న అమ్మాయి చెప్పింది. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనకంటే చిన్నవారు ఉంటారు. మరి ఇప్పుడు
తన రోగం తగ్గాలంటే, తన స్వస్థపరచబడాలంటే, తన రోగం నయం అవ్వాలని అంటే ఆ చిన్న అమ్మాయి మాట, చిన్నదాని మాట, ఆ పనమ్మాయా ఏంటి, మన ఇంట్లో ఉన్న పనమ్మాయా, ఈ పనమ్మాయా నాకు చెప్తుంది, ఈ పనమ్మాయ నాకు సలహాలు ఇచ్చేది, ఈ పనమ్మాయ నా కుటుంబానికి సలహాలు ఇచ్చేది అని మనమైతే ఎన్ని అంటాం, ఎన్ని మాటలు. అంటే చిన్నవారు ఎవరైనా సంఘంలో ఏదైనా చిన్న మాట చెప్తే చాలు, ఏంటి వీడా నిన్న కాక మొన్న వచ్చినాడు, వీడు కూడా నాతో మాట్లాడుతున్నాడే. మరి ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏంటి? ఈ చిన్నదాని మాట, ఈ పనమ్మాయి మాట వినవలసిన పరిస్థితి ఎవరికో తెలుసా? దేశంలో ఉన్న ఉన్నతమైన అధికారి వినవలసిన పరిస్థితి దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, దిగిపోవాలి. అయితే నయమాను జీవితం కేవలం కుష్ఠరోగంతో ఉండిపోలేదు. నయమాను దేవునికి మాటకు విధేయత చూపించాడు, ఒక 4 అడుగులు వేశాడు, తన జీవితం మారింది, ఆశీర్వదించబడ్డాడు, తను నయమైంది. తన జీవితం, తన యొక్క జీవితంలో ఆ ఒక రోగంకి స్వస్థత చేకూర్చబడింది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఇలాంటి కనబడలేని రోగాలుతో బాధపడుతూనే ఉన్నాం. లోపల మనకి కూడా ఇలాంటి రోగాలు మనల్ని తినివేస్తూ ఉన్నది. మనకి ఎవరైనా మనకి చెప్తే, సలహా చెప్తే, వాక్యం చెప్తే, మనకన్నా చిన్నవారు ఏమైనా మాట్లాడితే మనం వారికి విలువను ఇవ్వట్లేదు ఈరోజు. కానీ ఈరోజు నయమాను జీవితం ద్వారా తెలియపరిచింది ఏంటంటే, నయమాను ఉన్నతమైన శిఖరంలో ఉన్నవాడు, ఉన్నతమైన అధికారి, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. అయినప్పటికీ కూడా ఈ చిన్నదాని మాట విని తను ఎక్కడికి వెళ్ళాడంట? షోమ్రోనికి ప్రయాణమై వెళ్ళాడంట. హల్లెలూయా. తనతో పాటు బోల్డంత ధనాన్ని తీసుకొని వెళ్ళాడట, బోల్డని ఆ ఒక సంపదలు తీసుకొని వెళ్ళాడట నయమాను ఆ ఒక షోమ్రోనికి వెళ్ళినప్పుడు జరిగిన సంగతులు ఏంటంటే, జరిగిన ఒక మరి వృత్తాంతం ఏంటనంటే, మీరు అలాగ ముందుకు వెళ్ళినప్పుడు అదే ఒక అధ్యాయంలో 9వ అధ్యాయం, నేను 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంట ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడంట ఈ పెద్ద సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో, ఎవరు సెలబ్రిటీ అంటే చెప్పాలి, మనమే సెలబ్రిటీలువి. ఈ కాలంలో సెలబ్రిటీలు ఎవరు? మనమే సెలబ్రిటీలు. మనం కాళ్ళు ఎగరేసుకొని మనం ఇక్కడంటే ఓకే, కానీ బయటికి వెళ్తే మనకి ఎంత ఫాలోయింగ్ ఉంటుంది. సెలబ్రిటీలే మనం అందరూ కూడానే. బయటికి వెళ్తే సెలబ్రిటీలు, సంఘంలో ఉంటే విశ్వాసులుగా ఉంటాం. హల్లెలూయా. బయటికి వెళ్ళాడంట, ఎలీషా దగ్గరికి వెళ్ళాడట. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా దగ్గర నిలబడ్డాడంట, ఆ ద్వారం దగ్గర నిలబడ్డాడట. అయితే ఎలీషా ప్రవక్త బయటికి రాలేదు, తన దూతను పంపించాడంట. అంటే తన పనివాడు ఒక సేవకుడు ఉన్నాడు, ఆ పనివాడిని ఈ యొక్క మాట చెప్పు నయమానికి అని చెప్పాడంట. హల్లెలూయా. ఏ మాట? ఆ సేవకుడు, ఆ పనివాడు వచ్చి నయమాను ముందు చేతులు కట్టుకొని అన్నాడంట, అయ్యగారు, మీరు మా ఒక యొర్దాను నది ఏదైతే ఉన్నదో, ఈ యొర్దాను నదిలో మీరు 7 మార్లు మునక వేస్తే, 7 మార్లు మీరు మునక వేస్తే మీ దేహము శుద్ధమవుతుంది, మీ దేహము పరివర్తన చెందుతుంది, మీ దేహంలో మార్పు వస్తుంది, మీరు స్వస్థపరచబడతారు అని ఎవరు చెప్పారంట? పనివాడు చెప్పాడట. పనివాడు, రెండో పనివాడు. ఇక్కడ ఎవరు పనివాడు? ఎలీషా దగ్గర పని చేస్తున్న ఒక పనివాడు వచ్చి నయమానుకి చెప్తే, నయమాన్ అంట రగిలిపోయాడంట. రగిలిపోయాడు నయమాను. వీడా
అంటే అతను ఏమనుకున్నాడు, నయమాను వెళ్ళగానే ఎలీషా గారు బయటకు వచ్చి ఆయన మీద చేతులు వేసి ఆయన ప్రార్థన చేసి, ఇదిగో నీకు స్వస్థత వచ్చేసింది, బయలుదేరిపో అని అంటారని నయమాను చాలా ఊహించుకున్నాడు. ఎందుకంటే చాలా ఒక దేశానికి ఉన్నతాధికారిగా ఉన్నాడు. సిరియా అనే దేశం, సిరియా పక్కన ఇజ్రాయెల్ అనే దేశం. మరి ఈ యొక్క ఇజ్రాయెల్ అనే దేశంకి వచ్చినప్పుడు మరి ఆ ఒక గౌరవం అనేది పొందుకుంటాం కదా, ఆ గౌరవాన్ని ఇతను ఆశించాడు. అక్కడ గర్వం ఉన్నది ఇంకా నయమానులో గర్వం ఉన్నది. నయమాను కూడా అలాగ ఎగురుతూ ఉన్నాడట, మనలాగే ఎగురుతున్నాడు పైకి. ఏంటి, నేను వచ్చాను ఇంత పెద్ద సెలబ్రిటీని, అయ్యగారు రారా బయటికి, ప్రవక్త బయటికి రాడా, పాస్టర్ గారు బయటికి రారా అని ఏమవుతున్నాడట, చెలరేగిపోతున్నాడట. అక్కడ చెలరేగిపోతూ మీరు ముందున చదివినట్టయితే, అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని అనుకొంటిని అని అన్నాడట. హల్లెలూయా. సేమ్ నయమాన్ లాంటి ప్రవర్తనే ఈరోజు మనం కూడా కలిగి ఉంటాం. ఎక్కడికైనా వెళ్తే మనం ఏదైనా సంఘంకు వెళ్ళినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మనకి ముందు ఏం కావాలి, సెల్ఫీలు కావాలి కదా. ఒక సెల్ఫీ, అయ్యగారితో ఒక సెల్ఫీ, వాళ్ళతో ఒక సెల్ఫీ. అంటే మనం ఉండాలి అక్కడ, ఆ ఫోటోలో మనం ఉండాలి కదమ్మా. బ్యానర్ వేసారని అంటే ఆ బ్యానర్ మీద ఒక పేరు ఉండాలి, ఆ బ్యానర్ మీద మన ఒక ఫోటో ఉండాలి. మనకి ఒక గుర్తింపు మనకు ఉండాలి. అలాంటి గుర్తింపే నయమాను అడుగుతున్నాడు, నయమాను కోరుకుంటున్నాడట. నేనెంత పెద్ద అధికారిని, నేనెంత పెద్ద దేశానికి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక పెద్ద సెలబ్రిటీని, నాకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, నాకంటూ ఒక పరపతి ఉన్నది, నాకంటూ ఒక స్థానం ఉన్నది, నేనేంటి మరి నాలాంటి వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి వస్తే ఈ యొక్క ప్రవక్త అనే వ్యక్తి బయటికి రాకుండా ఆయన ఎవరినో పంపించడం ఏంటి అని కడుపు మంటతో రగిలిపోతున్నాడు అన్నమాట. హల్లెలూయా. మరి చాలా సందర్భాల్లో స్త్రీలు కూడా ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ వదిన వాళ్ళకి చీర పెట్టింది, నాకు మాత్రం బ్లౌజ్ పీసే ఇచ్చింది అని రగిలిపోతూ ఉంటారు కదా. ఆ వదినకేమో చీర పెట్టింది పెళ్ళికి, నాకేమో బ్లౌజ్ పీసే ఇచ్చింది. ఆవిడేమో అలా చూసింది, నన్నేమో ఇలా చూసింది. పాస్టర్ గారు సంఘంలో వాళ్ళేమో అలా చూస్తున్నారు, నన్నేమో ఇలా చూస్తున్నారు. కంప్లైంట్లు మనం ఎక్కడ ఉంటున్నాం, ఇంక వెళ్ళిపోతున్నాం పైకి తారాజువ్వలాగా వెళ్ళిపోతున్నాం. తారాజువ్వే ఇంకా మన గర్వం ఇంకెలాగుంటుందంటే తారాజువ్వ లాంటి గర్వం అన్నమాట. ఇంక వెళ్ళిపోతున్నాం. మోషేతో దేవుడు ముఖాముఖిగా ఎందుకు మాట్లాడాడో తెలుసా? మోషే ఒక్క ప్రవక్తే ఉన్నాడంట బైబిల్లో. ముఖాముఖిగా మాట్లాడవలసిన ఆ ఒక సందర్భం, పరిస్థితుల్లో దేవుడు మోషేతోనే ముఖాముఖిగా మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. ఎందుకంటే మోషే ఎంతో తగ్గించుకునే వ్యక్తి అంట. మోషే ఎన్నో సందర్భాల్లో తగ్గించుకున్నాడు. మోషే తను ఎక్కడికి బాగా దిగువ స్థాయిలోకి తీసుకొని తన దీనత్వాన్ని దేవుడు ముందు చూపించాడు. తన యొక్క మంచితనాన్ని దేవుడి సన్నిధిలో చూపించాడు. తన విధేయతని దేవుడి సన్నిధిలో చూపించాడు. మిగతా ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడాడు. కలలో దర్శనాల ద్వారా మిగతా ప్రవక్తలందరితో దేవుడు మాట్లాడాడు. కానీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎందుకంటే మోషే దేవుడికి అందుబాటులో ఉండేవాడు. మోషే తగ్గింపులో చాలా సాత్వికుడంట, చాలా సాత్వికుడు. అంత దీనత్వం కలిగిన వ్యక్తి మోషే ఉన్నాడంట ప్రవక్తలలో. అందుకనే దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడంట. మోషేతో ఫ్రెండ్లీగా మాట్లాడేవాడట. ఒక స్నేహితునితో ఎలా మాట్లాడతాడో అలా మోషేతో మాట్లాడి తను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్తలు మిగతా వాళ్ళు ఉన్నారు.
కానీ వాళ్ళతో దేవుడు దర్శనాలు కళ్ళ ద్వారాగానే మాట్లాడాడు. నీతో ముఖాముఖిగా మాట్లాడాలంటే దేవుడు, నీతో ముఖాముఖిగా సంభాషించాలంటే, నీతో ముఖాముఖిగా ఉండాలి అని అంటే మరి నువ్వు ఆ సాత్వికం కలిగిన మనస్సు నీలో ఉండాలి. ఇక్కడ ఒకలాగా, సంఘం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా ఉండడానికి వీల్లేదు. ఒక కార్యక్రమానికి వెళ్ళాను నేను ఆ మధ్యన సామర్లకోటలో. ఒక పెద్ద ఆయన అంటాడు ఇంకొక పెద్ద ఆయన్ను, ఒక పెద్ద ఆయన పేరు ప్రఖ్యాతలు, వయసులో కాదు, కొద్ది పేరు ప్రఖ్యాతలు ఉన్న పెద్ద ఆయన ఇంకొక పేరు ప్రఖ్యాతలు ఉన్న పెద్ద ఆయనని అంటున్నాడు అనమాట. అంటే అందరి ముందు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అయ్యగారి దృష్టి నా మీద పడింది అని అంటున్నాడు. హల్లెలూయా. అయ్యగారి దృష్టి నా మీద పడింది అని అంటున్నాడు. అంటే మనుషుల యొక్క దృష్టి అంట ఈయన మీద పడిందంట. ఇది ఎలాగున్నది అని అంటే, మనుషుల దృష్టి పడాలా, దేవుని దృష్టి పడాలా మన మీద? చెప్పండి. మనుషుల దృష్టి మన పడాలా, దేవుని దృష్టి మనపై పడాలా? చెప్పండి. ఎవరి దృష్టి పడాలి? దేవుని దృష్టి ఉండాలి మనపై. దేవుని యొక్క నడిపింపులో మనం ఉండాలి, దేవుని కనుదృష్టిలో మనం ఉండాలి, అంతేగాని మనుషులు కాదు. ఒక ఆయనట వెళ్ళాడట, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. ఒక పేషెంట్ డాక్టర్ గారిని అన్నాడట, అయ్య బాబు డాక్టర్ గారండి, ఈ మధ్యన ఇదేదో కొత్త రోగం వచ్చేసిందండి నాకు. చెప్పయ్యా ఏంటి అని అంటున్నారు డాక్టర్ గారు. ఏమీ లేదండి, ఏ ఒక్క మనిషిని చూసినా ఇద్దరుగా నాకు ఆంతున్నారు అని అన్నాడట, ఇద్దరుగా నాకు కనబడుతున్నారు అని అన్నాడట. అప్పుడు డాక్టర్ గారు అన్నారట, మరి ఈ మాట చెప్పడానికి మీరు నలుగురు ఎందుకయ్యా వచ్చారు అని అన్నాడట. అది పరిస్థితి. దేవుని దృష్టి ఉండాలి మనపై, అంతేగాని మనుషుల దృష్టి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సన్నివేశం నయమానుకు కూడా కలిగింది. నయమాను అనుకుంటున్నాడు మనుషులు వస్తే అయిపోతుంది, మనుషులతో పని జరుగుతుంది అని అనుకుంటున్నాడు. కానీ ఎలీషాకి తెలుసు మనుషులతో జరిగే పని కాదు, ఇది ఆత్మ ద్వారాగా జరిగే కార్యమే అని, దేవుడి ద్వారాగా జరిగే కార్యమే అని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎలీషా రాలేదంట బయటికి. ఎలీషా రాలేదు. ఎలీషా ప్రవక్త రాకుండా ఆయన సేవకుడిని పంపించారు. ఆయన సేవకుడిని చూసినప్పుడు మరి నయమాను చాలా కోపోద్రేకుడైపోయాడట. ఆ తర్వాత ఏం జరిగిందంటే అన్నాడట, ఆ యొక్క యోర్దాన్ నది అంతగా బాగుండదంట, అంత మంచినీళ్ళు కాదంట. కానీ దమస్కు అంటే సిరియా దేశంలో ఉన్న నదులు చాలా బాగుంటాయంట, చాలా అందంగా ఉంటాయట, చాలా ఒక నీటి ప్రవాహం చాలా బాగుంటుందట, నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయంట. అంటున్నాడట, నా దేశంలో లేదా నీళ్ళు అని అంటున్నాడు. నా దేశంలో నదులు లేవా, అందులో నీళ్ళు లేవా అని అంటున్నాడట నయమాను. కానీ దేవుడు చెప్పిన మాటను లోబడిన తత్వం అనేది నయమానులో ఉన్నది గనుకనే దేవుడు నయమాను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత జరిగింది ఏంటంటే 13వ వచనం నుండి చదువుతున్నాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, ఎవరి దాసుల్లో ఒకడు వచ్చి, నయమానుకి ఒక దాసుడు ఉన్నాడట. ఇంట్లో ఒక దాసురాలు చిన్న అమ్మాయి చెప్పింది, ఎలీషా దాసుడు వచ్చి చెప్పాడు. ఇప్పుడు నయమాను దాసుడు కూడా చెప్తున్నాడట, అది పనివాడు చెప్తున్నాడట. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కదా అని చెప్పెను. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లల దేహము వలె ఏమైందంట? మార్పు చెందిందంట. పసిపిల్లల దేహము వలె శుద్ధుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరొక దాసుడు వచ్చాడట, మరొక దాసుడు నయమాను దాసుడు వచ్చాడట. అయ్యా ఎంత దూరం వచ్చాం,
ఇంత ప్రయాసం చేసాం, మీరు కాస్త కోపాన్ని తగ్గించుకోవచ్చు కదా, ఆయన ఏదైతే చెప్పాడో అది మీరు చెయ్యొచ్చు కదా, కష్టతరమైన పని కాదు కదా. ఆయన ఏది చెప్పినా, ప్రవక్త ఏది చెప్పినా మీరు చేయడానికి మీరు ఆలోచన చేసుకొని మీరు ఆ పని చేయడానికే కదా ఇక్కడికి వచ్చారు. మీరు నయం అవ్వాలి కదా, మీకేమవ్వాలి? బాగు కావాలి, మీ రోగం బాగు కావాలి, మీకున్న రోగం, కుష్ఠరోగం ఏదైతే ఉన్నదో అది నయం కావాలి, అది స్వస్థతపరచబడాలి అని మరి మీరు వచ్చారు కదా. ఈ చిన్న పని చేస్తే ఏమైపోతుంది? ఆయన మాటకి విలువనిచ్చి ఆయన మాటను మీరు తీసుకొని ఆ మాటకు విధేయత చూపిస్తే మీ గర్వాన్ని మీరు అణిచివేసుకొని మీరు తగ్గించుకుంటే సరిపోతుంది కదా అని ఆ దాసుడు మాట్లాడినప్పుడు ఎవరు వెళ్ళారంట? నయమాను యోర్దాను నదిలోకి వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపు గుణం ఉండాలి. మనం చెప్పడం కాదు, చేసి చూపించాలి. దేవుడు ఏ యొక్క వాక్యమునైతే ఉపదేశిస్తున్నాడో, దేవుడు ఏ వాక్యానైతే విడుదల చేస్తున్నాడో తన బిడ్డల ద్వారాగా, తన యొక్క సేవకుల ద్వారాగా దేవుడు ఒక్కొక్కసారి ఎంచుకుంటాడు. ఎవరినో తెలుసా? ఎందుకు పనికిరాని వంటి వారిని ఎంచుకుంటాడు తన కార్యాలను జరిగించుకోవడానికి. హల్లెలూయా. గొలియాతుని కొట్టడానికి ఎంత రాయండి? ఎంత రాయా? గొలియాతుని కొట్టడానికి ఎంత రాయి తీసుకున్నాడు దేవుడు? ఎంత రాయమ్మా? గొలియాతుని తీసుకుంటే ఎంత రాయి వాడా? అమ్మా సిస్టరు మీరు చెప్పండి, గొలియాతుని చంపడానికి దేవుడు ఎంత రాయి వాడా? ఎంత రాయి వాడాడు? ఎంత రాయి వాడా? ఎంత రాయి వాడాడు చెప్పండి. ఒడిసిలోని ఎంత రాయా? చిన్న రాయ. హల్లెలూయా. దేవుడి చేతుల్లోకి రాదు, అంత పెద్ద రాళ్ళుగా ఉంటే అవదు, పని జరగదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? చిన్న రాయిని తీసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు చిన్న స్వభావం, చిన్న మనస్తత్వం, ఆ ఒక తగ్గింపు, ఆ ఒక కొద్దిగా ఉండే ఆ ఒక మనస్సు, సాత్వికమైన మనసు కావాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో తెలుసా? బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు అణిగిమణిగి ఉంటే, ఆయనకి అనుకూలతలో ఉంటే, ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే నిన్ను బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెళ్ళాడంట, నయమాను వెళ్ళాడంట. కష్టంగానే వెళ్ళాడు, చాలా భారంగానే వెళ్ళాడు, కానీ వెళ్ళాడంట. వెళ్ళి మొలకేసాడట. ఒకసారి నీటిలో యోర్దాను నదిలో ములిగాడంట. ఏమీ అవ్వలేదంట, దేహం అలాగే ఉన్నదంట. రెండో మారు మునికేసాడంట, చూసుకున్నాడట, ఏమీ అవ్వలేదట, ఎటువంటి పరివర్తన అవ్వలేదంట. మూడో మారు మునకేసాడంట నీటిలో, కానీ ఎటువంటి పరివర్తన చెందలేదు, ఎటువంటి మార్పు రాలేదు. నయమాను 3 సార్లు మొలకేస్తే కుదరదయ్యా. ఎన్నిసార్లు మొలకేయాలి? 7 సార్లు మొలకేయాలి. నీ గర్వం అనగాలంటే నువ్వు 7 మార్లు మునక వెయ్యాలి. 3 సార్లు వేసి 4 సార్లు వేస్తే అవ్వదు, కుదరదు. దేవుడు చెప్పాడు ప్రత్యేకంగా 7 మార్లు యోర్దాను నదిలో మునక వెయ్యాలి అని. 4వ మారు మునకేశాడంట, ఎటువంటి మార్పు లేదు తనలో. 5వ మారు మునక వేశాడు, ఎటువంటి మార్పు లేదు. 6వ మారు మునక వేశాడు, ఎటువంటి మార్పు లేదు. ఇంకా అంటున్నాడట దేవుడు, నయమాను 6 మార్లు వేశారు, నేను నాది నేను అని స్వభావం ఏదైతే ఉన్నదో నయమాను అది తీసివేసాయి. నువ్వు 6 మార్లు మునక వేసావు, ఇంకా స్వభావం ఏదైతే ఉన్నదో సంఘంలో ఉన్నవాడు విశ్వాసంలో నేను నాది నేను గర్వం, ఆ స్వభావం పోవాలి. ఎందుకు? నువ్వు బాగుపడాలంటే, నీ జీవితం బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీకు ఆ రోగం నుండి విముక్తి కావాలంటే, నీకు ఆ రోగం నుంచి స్వస్థత కావాలనంటే నువ్వేం చేయాలో తెలుసా? నయమాను నానే
నువ్వు గర్వపడిపోతున్నావు కదా, నేను అధికారిని, నేను చాలా సెలబ్రిటీని, నేను పెద్ద విశ్వాసిని, నేను పెద్ద క్రైస్తవుణ్ణి, నాలాంటి క్రైస్తవుడు లేడు, నాలాంటి విశ్వాసురాలు లేదు, నాలాంటి విశ్వాసుడు లేడు అనే గర్వం నా 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 అని ఉన్నది కదా, అది తగ్గిపోవాలి అని అన్నాడట. అది ఉండడానికి వీల్లేదు అని అన్నాడట. మీ అందరికీ తెలుసా, మనిషి చనిపోయినప్పుడు, ఏమైనా హాస్పిటల్లో చనిపోయినప్పుడు, మామూలుగా కూడా చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ అని ఒకటి ఇస్తారు, తెలుసమ్మా? డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రం అని అంటారు, తెలుసా? ఈ మరణ ధృవీకరణ పత్రం అనేది ఒక మనిషి చనిపోయాడు అనే ధృవీకరణ పత్రం. ఆ మనిషి చనిపోయాడు అని డాక్టర్స్ కానీ ఉన్నతాధికారులు కానీ సంతకం పెట్టిస్తారట, మరణ ధృవీకరణ పత్రం. ఈ రోజులు నేను నాది అని గర్వం పడిపోతున్నావు కదా నయమాను, నువ్వు ఆ డెత్ సర్టిఫికేట్ మీద నీ గర్వాన్ని అక్కడ సంతకం పెట్టి, నా అనే స్వభావం ఏదైతే ఉన్నదో, గర్వం అనే స్వభావం ఏదైతే ఉన్నదో, నీ స్వార్థ స్వభావం ఏదైతే ఉన్నదో, స్వీయ అనే స్వభావం ఏదైతే ఉన్నదో, దాని మీద ఒక డెత్ సర్టిఫికేట్ మీద చనిపోయాయి, ఇవి నాలో ఈరోజు లేదు, ఇక జీవించుట క్రీస్తే అని ఏదైతే మనం నిర్ణయం తీసుకుంటామో సంతకం పెట్టాను అన్నాడట. ఏమన్నాడు? నయమాన్ని సంతకం పెట్టు, 6 సార్లు మునకేస్తే కాదు, 7వసారి కూడా మునకేయాలి నువ్వు అని అన్నాడట. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా కొన్ని గర్వాలు ఉన్నాయి, రెచ్చిపోతూ ఉంటాం, ఒక్కొక్కసారి సంఘంలో రెచ్చిపోతూ ఉంటాం, ఇళ్లల్లో రెచ్చిపోతూ ఉంటాం, బయటికి వెళ్తే బయట రెచ్చిపోతూ ఉంటాం, చెలరేగిపోతూ ఉంటాం, కాలేజీలకు వెళ్తే చెలరేగిపోతూ ఉంటాం, పనిలోకి వెళ్తే చెలరేగిపోతూ ఉంటాం, నేను నాది ఈ బాబోయ్. తగ్గాలి, తగ్గింపు. అమ్మా వచ్చే కిందకు వచ్చే కిందకు రావాలి బ్రదర్, కిందకు వచ్చేయాలి, మనం కిందకు రావాలి. కిందకు వస్తే పనులు జరుగుతాయి. హల్లెలూయా. 7వ మారు మునకేసాడంట. మునకేయగానే తన దేహం ఎలాగైందంట, పసిపిల్లల వలె దేహంలాగా మారిపోయిందంట. తన ప్రాణాత్మ దేహాలకే విడుదల వచ్చిందంట. హల్లెలూయా. ప్రాణాత్మ దేహాలకే విడుదల వచ్చిందంట. ఈరోజు నీ నడిపింపులో ఉండాలంటే మనం ఏం చేయాలి? ముందుగా మనల్ని మనం నయమాను వలె తగ్గించుకోవాలంటే. హల్లెలూయా. 20 సంవత్సరాలు సంఘంలో ఉన్నాను, 10 సంవత్సరాల సంఘంలో ఉన్నాను, 30 సంవత్సరాల సంఘంలో ఉన్నాను అని రెచ్చిపోతూ ఉంటాం మనం. అసలు నిలబడం. వచ్చేయమ్మా, కిందకు వచ్చేయి, దా ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేయి, పైన కాదు, నువ్వు పై అంతస్తులో కాదు, కిందకు వచ్చేయి. జక్కయ్యా కిందకు వచ్చేయి, జక్కయ్య చెట్టు దిగు, నువ్వు చెట్టు దిగితే నేను కలుస్తాను నిన్ను, నువ్వు చెట్టు మీద ఉంటే నేను ఎలా కలుస్తాను? వచ్చేయండి అమ్మ, కిందకు వచ్చేయాలి. అందరూ చక్కగా కిందకు వస్తే అప్పుడు దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడతాడు, దేవుడి యొక్క స్వభావాన్ని చూపిస్తాడు, దేవుడి యొక్క మహిమను మనకు కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని మనం చూడగలుగుతాం ప్రత్యక్షంగా. నువ్వు పైన ఉంటే ఇది సాధ్యపడదు. అక్కడితో ఆగిపోలేదు, జీవితం మారింది. ఎవరి బ్రతుకు మారింది? నయమాను జీవితం మారిపోయిందంట. ఒక శాపగ్రస్తమైన పరిస్థితుల్లో నుండి నయమాను కాస్తంత విశ్వాసం చూపించి, కాస్తంత విధేయత చూపించి, తనకన్నా చిన్నవారు తనకు సలహాలు ఇచ్చారని గర్వపడిపోలేదు, వారిని వ్యతిరేకించలేదు, వారిని గౌరవపరిచాడు, వారి మాట విన్నాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునక వేసిన తర్వాత తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది, తన ఒక పరిస్థితులు మారిపోయాయి. ప్రాణాత్మ దేహాలకు విడుదల వచ్చింది. దేనికి వచ్చింది విడుదల? కేవలం దేహానికే కాదు, ప్రాణాత్మ దేహాలకే విడుదల వచ్చింది. మంచి సాక్ష్యం చెప్తున్నాడంటే ఇక్కడ తన సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయం నేను చదువుతున్నాను. ఇప్పుడు నీవు నీ దాసుడు అయిన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిన
మంచి సాక్ష్యం చెప్పాడు. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవ జనుని దగ్గరకు తిరిగి వచ్చి, అంటే ఎలీషా దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు అంటున్నాడట. ఏ దేవుడు? ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతట యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును అని అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్య దేశస్థుడిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఈయన కోసం కేవలం ఈ గ్రంథంలోనే కాదు, మీరు చూసినట్టయితే లూకా సువార్త యేసుప్రభు వారంట పాత నిబంధన గ్రంథంలో కాదు నయమాను కోసం చెప్పుకున్నది, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉన్నదంట. ఎక్కడో తెలుసా? లూకా రాసిన సువార్త 7:27 ఒక్కసారి తీయండి అమ్మా. లూకా రాసిన సువార్త 7:27. లూకా రాసిన సువార్త 7:27 ఒకసారి చదవండి. ఒక 5 నిమిషాల్లో ముగించుకోవచ్చు. ఇదిగో నేను లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన, ఇది ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? యేసు ప్రభువారు తన దగ్గరున్న జన సమూహాలు, అంటే అప్పటికి ఈ యొక్క లూకా సువార్త దగ్గర అక్కడ జన సమూహాలు ఉన్నారు. ఆ సువార్తలోని అక్కడ జన సమూహాలకి శిష్యులకి బోధిస్తూ చెప్తూ ఉన్నాడు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయెల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారే నయమాను కోసం క్రొత్త నిబంధనలో చెప్పారు అని అంటే, ఆ కాలంలో, ఏ కాలంలో? నయమాను ఉన్న కాలంలో ఇజ్రాయేలు దేశంలోని చాలా కుష్ఠరోగులు ఉండేవారంట. పక్క దేశంలో చాలా కుష్ఠరోగులు ఉండేవారట. కానీ ఇజ్రాయేల్ దేశంలో కుష్ఠరోగులు ఎవరు కూడా దేవుని తట్టు తిరగలేదు. ఇజ్రాయేల్ దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా దేవుని తట్టుకు తిరగడానికి ఎవరు ఇష్టపడలేదు. గనక నయమాను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నయమాను అనే వ్యక్తి దేవునికి ఇష్టుడై ఉన్నాడు గనక ఆ సిరియా దేశము నుండి తన తీసుకొని వచ్చి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, మనము దేవుని రాజ్యంలోనే ఉన్నాం అనుకుంటున్నాం. ఉంటున్నావా దేవుని రాజ్యంలో? కానీ మన రాజ్యాలు మనం కట్టేసుకుంటూ ఉంటాం కదా, మన సామ్రాజ్యాలు మనం కట్టేసుకుంటూ ఉంటాం. కానీ ప్రార్థన మాత్రం చేస్తాం. పరలోక ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోకమందున్న తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున నెరవేర్చబడినట్లు భూమి అందున నెరవేర్చబడునుగాక అని ఎంత చక్కగా ప్రార్థన చేస్తాము. ఆయన చిత్తం అంట అక్కడ నెరవేర్చబడినట్టు ఇక్కడ కూడా. మరి నువ్వు మాట వింటున్నావా? నువ్వు విధేయత చూపిస్తున్నావా? దిగిపో కిందకి రమ్మని అన్నప్పుడు నువ్వు దిగుతున్నావా? నువ్వు సాత్వికం కలిగి ఉన్నావా? దయాళత్వం కలిగి ఉన్నావా? ఆయన మాటకు నువ్వు తగ్గింపు, నీలో ఆ తగ్గింపు గుణం ఉన్నదా? తగ్గేదే లేదా? కొంపదీసి చెప్పండి. తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకుని నయమానులాగా మన జీవితాలని మనం అర్పించుకున్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా ఉన్నది. దాన్ని కూడా నేను త్వరితంగా చెప్తాను, ఎందుకంటే ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఒక శాపగ్రస్తుడు నయమాను తన యొక్క విశ్వాసం చేత, విధేయత చేత తన ప్రాణాత్మ దేహాలకు తన స్వస్థతని దేవుడు అందించగలిగాడు. హల్లెలూయా. తన ప్రవర్తన ద్వారాగానే, తన మాట చొప్పున నడిచాడు గనక ఇచ్చాడు. ఇక్కడ ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉండేవాడంట. ఆయన పేరు ఎవరో తెలుసా? గెహజీ. ఏంటమ్మ పేరు? గెహజీ. గెహజీ అనే ఒక పనివాడు కాదు, శిష్యుడు ఉండేవాడంట. తన పనివాడు కాదు, శిష్యుడు. ఎలీషా ప్రవక్తకి శిష్యుడంట. మరి ఎలీషా ప్రవక్తకి శిష్యుడైన వాడు
మరి ఏలియా దగ్గర నుంచి 2 అంతల ఆత్మ ఎవరు పొందుకున్నారు? ఎలీషా పొందుకున్నాడు. మరి ఎలీషా నుంచి 2 అంతల ఆత్మని గెహజీ అనే తన శిష్యుడు పొందుకోవాలి కదా. కానీ గెహజీ ఏం చేశాడు? తన స్వార్థంగా ఆలోచన చేశాడు. తన ఈ లోకానుసారంగా ఆలోచన చేశాడు. తను ఏమనుకున్నాడంటే డబ్బు సంపాదన, ఎలాగైనా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. కానీ దేవుని 2 అంతల ఆ ఒక ఆశీర్వాదం, 2 అంతల ఆ ఒక అనాయింటింగ్, ఆ ఒక అభిషేకం పొందుకోవాలని మర్చిపోయాడు. ఎలీషా దగ్గరే శిష్యరికం చేశాడు కానీ తను పొందుకోలేకపోయాడు. నయమాన్ అంట బోళ్ళంత సంపద తీసుకొచ్చాడట. ఎవరికి ఇద్దామని? ఎలీషాకి ఇద్దామని. కానీ మీరు చదివినట్టయితే క్రింద భాగాల్లోనూ ఎలీషా 1 పైసా కానుక కూడా తీసుకోలేదట. 1 పైసా కానుక తీసుకోలేదు ఎలీషా. అంత చక్కని సాక్ష్యాన్ని దేవుడి కొరకు నిలబెట్టుకున్నాడు ఎలీషా. కానీ ఎలీషా దగ్గర పనిచేసిన గెహజీ ఎవరైతే ఉన్నాడో తను ఏం చేశాడో తెలుసా? వీళ్ళని వెళ్ళిపోనిచ్చాడంట. నయమాన్ను వెళ్ళిపోనిచ్చి, నయమాను రథం మీద వెళ్తున్న సమయంలో తను ఏం చేశాడు? షార్ట్ కట్లో, అంటే మనకి 2 దారులు ఉంటాయి కదా. ఒకటి రహదారి, మరొక దారి ఏది ఉంటుంది? దొడ్డు మార్గం ఒకటి ఉంటుంది. అవునా? అంతే కదా. దేవుడు కూడా 2 మార్గాలు చెప్పాడు. ఏ మార్గం? ఒకటట ఇరుకైన మార్గం ఉంటుందట, ఇంకో మార్గం విశాలమైనది ఉంటుందంట. 2 మార్గాలు ఉంటాయి మనకు కూడా. ఈ మనోడు ఏం చేశాడు? గెహజీ ఈ నయమాన్ని పంపించేశాడు. నయమాన్ వెళ్ళిపోతున్నాడు, తన సైన్యంతో నెమ్మదిగా బయలుదేరిపోయాడు. మనోడు ఏం చేశాడు? షార్ట్ కట్లో, అంటే దొడ్డి దారిన వెళ్ళి మాటేసి కూర్చున్నాడట. ఎక్కడ? నయమాన్ కోసం అక్కడెక్కడో సెంటర్లోని మాటేసి కూర్చున్నాడట. నయమాన్ వచ్చాడట. అక్కడి నుంచి నయమాన్ వెళ్ళిపోతున్నాడు. నయమాన్ ఆపాడట. అన్నాడట, నా యజమాని నన్ను పంపించాడు, కానుకలు తీసుకోమని చెప్పాడు అని అబద్ధపు సాక్ష్యం చెప్పినప్పుడు నయమాను కానుకలు ఇవ్వడానికే తెచ్చాడు. కానుకలు ఇవ్వడానికే వచ్చాడు నయమాను. దేవుని పట్ల ఒక అన్యుడు ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడో. మనం ఇచ్చే విషయంలో ఏమంటే మనం ఇస్తామండి? పూర్తిగాను ఇస్తామా? జోబిల్ ఇలా చేయి పెడతాం. ఇలా నోటు ఉన్నదనంటే, ఇలా నోటు ఉన్నదనంటే హ్యాండ్ బ్యాగ్లో ఇలా నోటు ఉన్నదంటే పక్కన పెట్టేస్తాం. ఇలాగ పక్కకి చెయ్యెట్టి చిన్న పాకెట్ ఉంటుంది కదా హ్యాండ్ బ్యాగ్లోని, ఆ చిన్న పాకెట్లో పెట్టగానే రూపాయి బిళ్ళ, 5 రూపాయల కాసు ఇవి ఉంటాయి. పిల్లలకి అది ఇస్తాం మనం. ఏమ్మా అంతేనా? చెప్పండి, నిజం చెప్పుకోండి. నోటు ఇవ్వం, పచ్చనోటు ఇవ్వం వాళ్ళకి బిళ్ళలు ఇచ్చి మొదలెడతాం. 5 రూపాయల బిళ్ళ, రూపాయి బిళ్ళ వేయమనని. వాళ్ళ స్వభావం కూడా అలాగే ఉంటుంది. పెద్ద అయిన తర్వాత దేవుడికి ఇచ్చే విషయంలో వాళ్ళు కూడా చిన్నవే ఇస్తూ ఉంటారు. పెద్ద విషయాలు పెద్దగా మనం వారికి నేర్పించాలి. ఇచ్చే విషయాల్లో 3 దేశస్తులట పని చేసుకుంటున్నారట ఒక దేశంలోనే, గల్ఫ్ కంట్రీలోనే ఎక్కడో 3 దేశస్తులు. అమెరికాకు చెందిన దేశస్థుడు, అక్కడే గల్ఫ్లో ఉన్న ఆ ఒక దేశస్థుడు, మన భారతదేశం మన కాకినాడకి చెందిన, తూర్పుగోదావరికి చెందిన ఒక దేశస్థుడికి అక్కడ వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారంట. వాళ్ళందరూ అనుకుంటున్నారట, కుర్రోళ్ళు ఆ యవనస్తులు పనికి వెళ్ళారంటండి. అని అంటే, మీ దేశంలో ఎలాగిస్తారా దేవుడి సన్నిధిలో కానుకలు ఎలాగిస్తారు, అర్పణలు ఎలాగిస్తారు అని డిస్కషన్ పెట్టుకున్నారట, మాట్లాడుకుంటున్నారట. అయితే ఈ అమెరికా వాడు అన్నాడట, మా దేశంలోనైతే మా జీతమును తీసుకొని వెళ్ళి పెట్టెలో వేసేదము 10వ భాగము అని అన్నాడట. 10వ భాగము పెట్టెలో వేసేదము అని అన్నాడట. కానుకల పెట్టెలో వేసేదము అని అన్నాడట అమెరికా దేశస్థుడు. ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వ్యక్తి, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి అన్నాడట, మాకీ దేశంలోనైతే మేము జీతం తీసుకున్నాక గీత గీసేద్దాము, నోట్లో కట్లలు తీసుకొని ఇసిరి వేస్తాం. గీత యువతల పడితే మాకు చెందుతుంది, గీత అవతల పడితే దేవునికి ఇస్తాము అర్పణగా అన్నాడంట. మనోడు అన్నాడట,
మా దేశంలోనైతే జీతం తీసుకున్న తర్వాత దేవునికి మొత్తం నోట్ల కట్లన్నీ పట్టుకొని జీతం అంతా తీసుకొని దేవుడా అని పైకి ఎగరేస్తాం, అది ఆకాశంలో ఉండిపోతే దేవుడికే, భూమి మీద ఉండిపోతే మాకే అని అన్నాడట. మనం అంత తెలివైన వాళ్ళం అనమాట. మన తెలివితేటలు ఎలాగుంటాయనంటే దేశాలను మించిపోయి, రాష్ట్రాలను మించిపోయి ఉంటుందంట. మరి గెహజీ ఏం చేశాడో తెలుసా? ఆ ఒక్క తీసుకున్నాడట, తన దగ్గర ఉన్న నయమాను దగ్గర అక్రమముగా స్వార్థముగా తీసుకున్నాడట. తీసుకొని దొడ్డిదారినే వెళ్ళాడు, దొడ్డిదారినే వచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాడట. సామానన్నీ కూడా తన దగ్గర ఎంతో బంగారం, విలువైన సామాను, అంత సంపదని తీసుకొని ఇంట్లో దాచిపెట్టి ఏమీ ఎరగలేని వాడుగా వచ్చాడట. మళ్ళీ ఎక్కడ నిలబడ్డాడట? ఎలీషా దగ్గర నిలబడ్డాడట. ఆయన ప్రవక్త అండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త ఎలీషా ఆయన దగ్గర మళ్ళీ నిలబడ్డాడట. ఏంటి మనం అంటాం కదా తెలుగులో, ఏమీ ఎరగని నంగనాచి అని అంటావా? అంటామమ్మా కదా, అలాగే నిలబడ్డాడట. అక్కడ కూడా ఏమీ తెలియనుండి నిలబడ్డాడంట. ఎలీషా అన్నాడంట, అప్పుడు ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలీషా అంటున్నాడట, ఆ ఒక 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమునకు చెప్పండి అమ్మా, దేనికి చెప్పండి, మీరు అందరూ చెప్పాలి. ద్రవ్యమునకు, వస్త్రములను, చెప్పండి, గట్టి చెప్పట్లేదు. ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుటకు ఇది సమయమా అని అన్నాడట. హల్లెలూయా. ఎవరు? ఎలీషా గెహజీని ఒక సూటి ప్రశ్న వేసాడంట, సూటైన ప్రశ్న. మరి ఎలాంటి ప్రశ్న అంటే, గెహజీ నువ్వు ఏంటి, నువ్వు నన్ను మర్చిపోయావా? నువ్వు ఆ నయమానుని కలిసినప్పుడు నా ఆత్మ నీకు తోడుగా రాలేదా? నా ఆత్మ నువ్వు అక్కడ చూడలేదా? నా ఆత్మ నీతో రాలేదా? ఇది సమయమా? ఈ డబ్బును సంపాదించుకునే సమయమా ఇది? ఈ యొక్క లోకంలో ఉన్న విషయాలను సంపాదించుకునే సమయమా ఇది? అక్రమంగా నువ్వు సంపాదించుకునే సమయమా ఇది? చాలామంది క్రైస్తవులు ఈరోజు వారి అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది పాస్టర్స్ వారి అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలామంది ప్రవక్తులు తన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారు. చాలా కాలంగా విశ్వాసులమని చెప్పుకుంటున్న వారు వారి అభిషేకాన్ని, వారి ఆశీర్వాదాన్ని, వారి దీవెనలను, దేవుని ప్రత్యక్షతను పోగొట్టుకుంటున్నారు. ఈ అంచు దినాల్లో మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండాలి మనం. కానీ మనం వేటి వెనక తిరుగుతున్నాం? డబ్బు 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 డబ్బు, ఆస్తులు, డబ్బుని సంపాదించుకోవడానికి ఈరోజు మనం మన జీవితాల్ని ఎలాంటి విషయాలకైనా తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయాం. దేవుణ్ణి తాకట్టు పెట్టేస్తున్నారు, సంఘాలని తాకట్టు పెడుతున్నారు, మన విశ్వాసాన్ని మనం తాకట్టు పెట్టేస్తున్నాం, మన సాక్ష్యాన్ని మనం తాకట్టు పెట్టేస్తున్నాం. దేవుడు ఎన్నో ప్రణాళికలతో మన ముందుకు వస్తున్నప్పుడు మనం ఆయన చెప్పినట్టు నడుచుకోవట్లేదు. మన ప్రణాళికలు వేరే, మన ఆలోచనలు లోకానుసారం అయిపోయాయి. ఆయనేమో మన దగ్గరికి వస్తుంటే మనం ఆయన విడిచిపెట్టి మనం ఎలాగే ఎవరైనా కథలు వెళ్తున్నాం, ఈ లోకం వెనక కథలు వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో ఉన్న ఆశలు, ఆ డబ్బు డబ్బు డబ్బు, ఈ సంపాదన ఆ సంపాదన, ఇవి సమకూర్చుకోవడానికి ఈరోజు క్రైస్తవులు అందరూ క్రైస్తవులు ఈరోజు పరిస్థితి ఎలాగున్నదంటే, దేవుణ్ణి అభిషేకం పొందుకోవాలని, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో అంచు దినాల్లో నిలబడాలని ఎవరికి ఉండట్లేదు. ఎంతసేపు కూడా నిండాయా లేదా, అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, ఇది చూసుకుంటున్నారు. మెసేజ్ వస్తే చాలు దాన్నే చూసుకుంటున్నారు. ఈరోజు చాలా సంఘాలు పాడైపోవడానికి కారణం, చాలా కుటుంబాలు పాడైపోవడానికి కారణం
దేవుడి యొక్క టైమింగ్ని మిస్ అయిపోతున్నాం మనం. దేవుడు రావాలనుకుంటున్నాడు. యేసు ప్రభువు మనకి ఏదో చెయ్యాలని ఆయన ప్రణాళికలో, ఆయన ఒక సమయంలో మన కొరకు ఆయన వస్తుంటే మనమేమో అప్పటి వరకు కనిపెడుతున్నాము. అదే సమయంలో దేవుడు వచ్చే సమయంలో మనం ఎవరు ఏమైపోతున్నాం? లోకాశల వైపులకి వెళ్ళిపోతున్నాం. వారి వెనకాతలు వెళ్తున్నాం, వీరి వెనకాతలు వెళ్ళిపోయి దేవుడి ఆశీర్వాదాల్ని, దేవుడి యొక్క అభిషేకాన్ని, దేవుడి యొక్క పరిశుద్ధాత్మను మనం కోల్పోతూ ఉన్నాము. ఏమైందో తెలుసా? చివరికి ఏ కుష్ఠరోగం అయితే నయమాను వెంటాడిందో, ఏ కుష్ఠరోగం అయితే నయమాను వదిలించుకున్నాడో, ఏ కుష్ఠరోగం అయితే నయమాను ని చాలా బాధ పెట్టిందో, ఏ కుష్ఠరోగం అయితే నయమాను జీవితంలో స్వస్థతను పొందుకున్నాడు, విడుదల పొందుకున్నాడో, ఆ కుష్ఠరోగమే ఎవరికి వచ్చిందంట? గెహజీకి వచ్చిందంట. శపించబడ్డాడు గెహజీ. తనే కాదు, తన కుటుంబం అంతా కూడా శపించబడ్డాడట. దేవుడి సన్నిధి నుండి దూరం పోయాడట. ఎటు పోయాడో కూడా ఎవరికి తెలియదు గెహజీ. ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయి అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునితో నువ్వు మమేకం అవ్వాలి అని అంటే, దేవునితో నువ్వు నడవాలనంటే, దేవుని యొక్క ఈ అంత్య దినాల్లో దేవుని అభిషేకాన్ని పొందుకోవాలంటే, దేవుని పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే, దేవుని యొక్క ప్రణాళికల్లో నువ్వు, నీ కుటుంబము, నీ సంఘము నడవాలనంటే, నువ్వు లోక వైపు కాదు చూడవలసింది, ఆయన వైపుకు చూడాలి. హల్లెలూయా. ఆయన వాక్యము వైపుకు చూడాలి, ఆయన యొక్క పరిశుద్ధ వైపు చూడాలి. ఆయన సమయం కొరకు నువ్వు కనిపెట్టాలి, ఆ సమయాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన వచ్చే సమయం, ఇచ్చే సమయాన్ని నువ్వు నిలబడి కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. అది అడుగుతున్నాడు. అంచె దినాల్లో మనకు కావలసింది ఏంటో తెలుసా? ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దేవుడు ఇవ్వడానికే ఉన్నాడు ఆయన. కానీ ప్రత్యేకంగా నువ్వు దేవుడిని పక్కన పెట్టేసి, దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి, ఆయన ఏర్పరిచిన ప్రణాళికలన్నీ పక్కన పెట్టేసి, ఆయన పక్కన పెట్టి, ఆయన్నే పక్కన పెట్టి నువ్వు లోకం వైపుకి వెళ్ళిపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కుష్ఠరోగం వెంటాడిందంట గెహజీని. ఆయన అవన్నీ వదులుకున్నాడు. ఎవరో నయమాన్ అన్నీ వదిలేసుకున్నాడు, గెహజీ పొందుకున్నాడు. కానీ గెహజీ రోగాన్ని కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తగ్గుతున్నామా? ఏదైనా రోజు వెళ్ళి దేవుని సన్నిధిలోకి, తండ్రి నన్ను నీలాంటి తగ్గింపు స్వభావాన్ని నాకు దయచేయు, నీలాంటి స్వభావాన్ని, తగ్గింపు స్వభావాన్ని, సాత్వికమైన స్వభావాన్ని, దయాలత్వం కలిగిన స్వభావాన్ని నాకు దయచేయు అని ఏదైనా రోజు నువ్వు ప్రార్థించావా? ఎంతసేపు ఇచ్చే 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 వచ్చే 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 ఇచ్చే ఇచ్చే నింపే 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 నింపే. ఇంక ఇదే మన ప్రార్థన. ఇంక ఇంత మించి ప్రార్థనే లేదు మన క్రైస్తవుల దగ్గర. చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. మీరు దేని కొరకు ప్రార్థిస్తున్నారు? తండ్రి నీ అభిషేకం నాపై ఉంచు, నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపు. ఈ అంచు దినముల్లో నేను, నా కుటుంబం నీ కొరకు బలంగా నిలబడాలి. సంఘంలో కుటుంబాల కొరకు బలంగా నిలబడాలి, సమాజంలో బలంగా నిలబడాలి. మేము ఏదైనా ప్రభావవంతమైన పని చెయ్యాలి అని లేదు ఈరోజు. అందుకనే మనం చప్పబడిపోతున్నాం. మనకెప్పుడు స్వార్థపు ఆలోచనలు, నింపే వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. మరొకసారి మధ్యాహ్న కాలంలో దేవుడు మనందరితో కూడా బలంగా మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు గెహజీ వలె చెడిపోతావా, లేదా నయమాను వలె బాగుపడతావా అని ప్రశ్నతో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించావు, సూచనలు మాకు ఇచ్చావు తండ్రి. అవును, మా జీవితాల్లో ప్రభా నాయన, మా బ్రతుకులు, మా ఒక కుటుంబ వ్యవస్థ, మా సంఘములు ప్రభా ఈ అంచు దినాల్లో ప్రభా నాయన నీ సమయం కొరకు కనిపెట్టుకోవాలి. కానీ ప్రభా ఎన్నో మార్లు ప్రభా నాయన మా జీవితాలు నాయన గెహజీ వలె తయారవుతున్నాయి తండ్రి. నయమాను జీవితం నాయన మాకు నిదర్శనం, అది సాదృశ్యంగా ఉన్నాయి. మమ్మల్ని మేము, మా ప్రాణాత్మ దేహాల్ని మేము బాగుపరుచుకోవాలి.
మా ప్రాణాత్మ దేహాలను మేము స్వస్థపరచుకోవాలి. అది నీ సన్నిధిలోనే సాధ్యం. మమ్మల్ని మేము తగ్గించుకున్నటకు సహాయం దయచేయండి. మమ్మల్ని మేము సాత్విక పరుచుకున్నకు మమ్మల్ని నింపండి మీ యొక్క ఆత్మతో ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి. అయ్యా, మీరు మేము కలిసి పని చేయాలయ్యా. మేము కలిసి తండ్రి ఈ యొక్క స్వార్థను ప్రకటించాలి. కావున ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో తండ్రి, నయమాను జీవితాన్ని మా ఎదుట ఉంచారు, గెహజీ జీవితాన్ని కూడా మా ఎదుట ఉంచారు ప్రభా. నాయన, ఆత్మ పరిశీలన చేసుకొని మా జీవితాలు ఎటువంటి తగ్గింపుతో ఉన్నాయి, ఎటువంటి గర్వంతో ఉన్నాయి, ఏ విషయాల్లో మమ్మల్ని మేము మరి ప్రభా నాయన ఇంకా మీలో ప్రభా నాయన తగ్గించుకోగలుగుతామో నాయన ఆత్మ పరిశీలన మీ వాక్యం ద్వారాగా చేసుకుని నాయన ఇదిగో మీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు అట్టి పరిశుద్ధాత్మ కృపని నాయన మాకు, మా కుటుంబాలకి, మా సంఘానికి బలంగా దయచేయవలసిందిగా కోరుతూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క సమయం ఇచ్చిన మరి పాస్టర్ డేవిడ్ పాల్ గారికి నా ఒక వందనాలు తెలియపరుచుకుంటూ మరి సెలవు పుచ్చుకుంటూ